ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని విని దేవుని వెలుగులో నడుద్దాం. ఈ వాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. John chapter 8 verse 12. I am the light of the world. Whoever follows me will never walk in darkness but will have the light of life. వెలుగు దేవుని ప్రత్యేక సృష్టి. అది లేకుండా భూమి మీద మనుగడ అసాధ్యం. భౌతిక ప్రపంచంలో వెలుగు ఎంత ప్రాముఖ్యమైనదో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంతే ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం యొక్క వెలుగు లేకపోతే మనం అజ్ఞానం మరియు అవిశ్వాసపు అంధకారంలో నశించిపోతాము. అందుకే యేసుక్రీస్తు ప్రభు తనను గురించి ఈ విధంగా చెప్పాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు తనను గూర్చి వెలుగు అని చెప్పడంలో అర్థం దేవుని గూర్చిన సరైన జ్ఞానానికి మూలం. లోకానికి వెలుగును అని చెప్పుట ద్వారా దేవుని గూర్చి రక్షణను గూర్చి ప్రభువు మాత్రమే సరైన సత్యాన్ని బోధిస్తున్నాడు అని అర్థమవుతుంది. ప్రభువు బోధను నమ్మి లేదా లోబడితే నీవు గొప్ప ఆనందాన్ని, శాంతిని, ప్రేమను, నిరీక్షణను కనుగొంటావు. ప్రియ దేవుని బిడ్డ, అంధకార లోకంలోనికి వెలుగు ప్రకాశించినట్లుగా పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు చూడలేకున్నా నీలోని పాపాలు అంటే అవిశ్వాసం, గర్వం, దురాశ, శత్రుత్వం, స్వార్థం, మోసం లాంటి పాపాలు దేవుని వాక్యపు వెలుగులో నీవు వాటిని ఒప్పుకోవాలని, వాటి నుండి పారిపోవాలని, దేవుని ప్రేమలో ఉన్న శాంతి, సంతోషాన్ని, సమాధానమును నీవు అనుభవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. My dear friend, Jesus Christ is light for the world. When you follow him, you never walk with sin. Please come and follow our Lord God Jesus Christ. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీ వెలుగును మాలో ప్రకాశింపచేయుమని బ్రతిమాలు కొనుచున్నాము. మీ వెలుగు మమ్ములను చీకటిలోనికి వెళ్లకుండా కాపాడుతుంది. మీ వెలుగు మా జీవితాలలో, మా హృదయాలలో ఉన్న చెత్త చెదారాన్ని తీసివేసి శుభ్రం చేస్తుంది. తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో, వారి కుటుంబంలో నీ వాక్యపు వెలుగును ప్రకాశింపచేయుమని జ్యోతిర్మయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.